పురాణాల కథల పట్ల భక్తి శ్రద్ధలను పెంపొందింపజేసే ఈ అమృతలహరి ఛానల్ను మీరందరూ తప్పక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసినది. ధన్యవాదాలు. పద్మపురాణము, శ్రీమద్ రామాయణము, కిష్కింధకాండ. ఇంకా సుగ్రీవుడు రామునికి ఇలా చెప్పసాగాడు. రామా, నన్ను నా అన్న వాలిని వెతుకుతూ వచ్చిన ఇతర పరివారజనం కూడా నాతో పాటు వాలి కోసం ఆ గుహ బయట ఎదురు చూస్తూ నిలబడి ఉన్నారు. చాలా రోజులు ఎదురు చూసిన గుహలో నుండి వాలి బయటకు రాకపోవడంతో నాలో మరొక భయం మొలకెత్తింది. అందుకే నాతో పాటు వేచి ఉన్న భటుల వైపు చూస్తూ, యోధులారా, మా అన్న వాలి మరణించినట్లు తోస్తున్నది నాకు. ఆ వచ్చినవాడు మాయావి అయి ఉండవచ్చును. మాయోపాయంతో వాడిని వధించి ఉండాలి. ఇక వాడు బయటకు వచ్చి మన మీద పడే లోపల ఇక్కడి నుండి మనమందరం వెళ్ళిపోవడం మంచిది. ఆ కనిపిస్తున్న పెద్ద శిలతో గుహద్వారాన్ని మూసివేయండి. అప్పుడు ఆ రాక్షసుడు బయటకు రావటానికి వీలుండదు అని ఆ విధంగా ఆ పరిజనంతో ఆ పని చేయించి కిష్కింధకు తిరిగి వచ్చాను. నా పరివారం నన్నే వాలి స్థానంలో తమ ఏలికగా ఎన్నుకున్నారు. నేను ధర్మంగా రాజ్యపాలన సాగిస్తుండగా కొన్ని నెలల తర్వాత హఠాత్తుగా తిరిగి వచ్చాడు మా అన్నవాలి. నన్ను సింహాసనం మీద చూస్తూనే కోపంతో వణికిపోయాడు. చరచరా వచ్చి నన్ను లాగి క్రింద పడవేశాడు. భాతృద్రోహి, నన్ను చంపి రాజ్యాన్ని నీ ఒక్కడివే కైవసం చేసుకోవాలని కదూ గుహద్వారాన్ని మూసివేసి వచ్చేశావు. నేను అక్కడే ఉండమని హెచ్చరించినా లక్ష్య పెట్టకుండా తిరిగి వచ్చి రాజునని ప్రకటించుకున్నావు కదూ. ఇప్పుడే నిన్ను చంపివేస్తాను అన్నాడు పళ్ళు పటపటా కొరుకుతూ. నేనెంత ప్రాధేయపడినా లాభం లేకపోయింది. నా విన్నపాలన్నీ చెవిటివాని చెవి వద్ద శంఖమూజనట్లు నిష్ప్రయోజనమయ్యాయి. కావాలనే ద్రోహం చేయాలన్న దురుద్దేశం నాకు లేదని నా అన్నకు నచ్చజెప్పబోయాను. కానీ ఏం లాభం? అతను నా మాట వినిపించుకుంటే కదా. ఎన్ని ప్రార్థనలు చేసినా అతను నా మాటలు వినకుండా కోపం అతనిది చల్లారలేదు. నా మెడపట్టి గంటుతూ సభ బయటకు తీసుకువచ్చాడు. నేను ప్రాణభయంతో ఎట్లాగో అతని పట్టు వినిపించుకుని పారిపోతుంటే వెనకే వెంబడించసాగాడు. నేను ఎలాగో దేవుని దయవల్ల ఈ ఋష్యముఖ పర్వతాన్ని చేరుకుని పర్వత గుహలో ప్రవేశించి ప్రాణాలు దక్కించుకున్నాను. మతంగముని ఇచ్చిన శాపభయం వల్ల పర్వతం మీదికి రాకుండా తిరిగి వెళ్ళిపోతూ, ఎట్లాగో ఇప్పటికీ అదృష్టం కొద్దీ బతికిపోయావు. తిరిగి కిష్కింధలో కాలు పెట్టావా, ప్రాణాలతో విడిచిపెట్టను, జాగ్రత్త అని హెచ్చరించి వెళ్ళాడు. అప్పటి నుండి ఈ పర్వతం మీదే ప్రాణభయంతో కాలం గడుపుతున్నాను. తిరిగి వెళ్ళి నా భార్యను కూడా చెరబెట్టి ఆమెను వశపరుచుకోవడానికి ప్రయత్నించడం చూసి నా పట్ల సానుభూతి గల పరివారం మా మంత్రి హనుమంతుడు వాలిని విడిచి నా దగ్గరకు ఇక్కడికే వచ్చేశారు. రామ, అకారణంగా నాపై ఆగ్రహించి నన్ను వెళ్ళగొట్టి నా భార్యను చెరబట్టిన నా అన్న వాలిపై ప్రతీకారం తీర్చుకోవాలని నా హృదయం తహతహలాడుతుంటుంది. అది నా వల్ల సాధ్యం కాదని తెలుసు. అందుకే మిత్రమా, నీ వల్ల ఈ కార్యం నెరవేరుతుందేమోనని ఆశపడుతున్నాను అంటూ తన వృత్తాంతమంతా విశదంగా దాచకుండా వివరంగా చెప్పి దీర్ఘంగా నిట్టూర్చాడు సుగ్రీవుడు. మిత్రమా, తప్పకుండా నీ ఆశను నెరవేరుస్తాను. అధర్మవర్తనుడైన నీ అన్న వాడిని చంపి నీ రాజ్యాన్ని, నీ పత్నిని నీకు తిరిగి దక్కేలా చేసే బాధ్యత నాది. భయపడకు అంటూ అభయం ప్రసాదించాడు శ్రీరాముడు. తన మాటలో, తన బలపరాక్రమాలలో సుగ్రీవునికి నమ్మకం కలగడానికి అతను కోరినట్లు 7 సాలవృక్షాలను ఒక్క బాణంతో భేదించి అతనికి నమ్మకం కలిగించి సంతోషపెట్టాడు శ్రీరాముడు.
రామచంద్ర, మీ బలపరాక్రమాల మీద నాకు ఇప్పుడు పూర్తి విశ్వాసం ఏర్పడింది. మూర్ఖత్వంతో నేను కోరిన నా మనసును అర్థం చేసుకుని కోపగించని మీ శాంత స్వభావానికి నా ప్రణామాలు అంటూ కృతజ్ఞతాపూర్వకంగా రాముని వంక చూశాడు సుగ్రీవుడు. వాళ్ళు మాట్లాడుకుంటుండగానే గుహ అంతర్భాగంలోనికి వెళ్ళి ఒక మూటతో వాళ్ళ ముందుకు వచ్చాడు హనుమంతుడు. రామచంద్ర ప్రభువు, ఒకనాడు మేము ఈ పర్వతాగ్రాన నిలిచి మాట్లాడుకుంటుండగా ఆకాశ మార్గాన సాగిపోతున్న ఒక రథంపై నుండి ఈ మూట మా చెంతపడింది. తలెత్తి చూస్తే రథంపై ఆర్తనాదం చేస్తున్న ఒక స్త్రీమూర్తి కనిపించి అంతలో దూరమైపోయింది. మేము ఆ మూటను అప్పటి నుండి భద్రంగా జాగ్రత్తపరిచి ఉంచాము. మీరు ఈ మూటలో ఉన్న వస్తువులు మీ పత్నివేమో పరిశీలించి చూడండి అంటూ మూట విప్పి వాళ్ల ముందు ఉంచాడు. అందులో అమూల్యమైన ఆభరణాలు కొన్ని ఉన్నాయి. సీత గుర్తుకు రావడంతో రాముని కళ్ళు చెమర్చి మసకబారడంతో లక్ష్మణుని వైపు చూశాడు సాభిప్రాయంగా. అన్నగారి ఆంతర్యం గ్రహించి ముందుకు వచ్చి ఆభరణాల వైపు చూసిన లక్ష్మణుని ముఖం ఆనందంతో విప్పారింది. అన్న, మిగతా ఆభరణాలను నేను గుర్తించలేను, కానీ ఈ అందరూ మాత్రం వదినగారిమైనని నమ్మకంగా చెప్పగలను. రోజు పొద్దున్నే ఆమె పాదాలకు నమస్కరించినప్పుడు ఈ అందరూ కూడా నా వైపు వాత్సల్యంగా చూసేవి అంటూ వాటిని అందుకుని భక్తిగా కళ్ళకద్దుకున్నాడు లక్ష్మణుడు. అయితే ఈ ఆభరణాలన్నీ ఆమెవే అయి ఉంటాయి. ఆ రథంపై ఒక మహాకాయుడు కూడా ఉన్నట్లు తోస్తున్నది ఇప్పుడు తలుచుకుంటే. రామచంద్ర, మీరు విచారించకండి. అతనెవరో, ఎక్కడివాడో నేను నలుదిక్కులకు వానర యోధులను పంపి మీ భార్య సీత జాడ తెలుసుకునేలా చేస్తాను అంటూ ఊరడించాడు సుగ్రీవుడు శోకంలో మునిగి ఉన్న శ్రీరాముడిని. శ్రీరాముని ప్రోత్సాహంతో సుగ్రీవుడు ధైర్యం పుంజుకుని కిష్కింధకు వెళ్ళి వాళ్ళని ద్వంద్వ యుద్ధానికి రమ్మని కవ్వించాడు. సుగ్రీవా, ఆ పర్వతం మీద బతకటం కన్నా చావు మేలని నిర్ణయించుకుని వచ్చినట్టున్నావు. అందుకే నా హెచ్చరికలు నిర్లక్ష్యం చేసి ఇట్లా వచ్చే సాహసం చేశావు. ఎంత ధైర్యం నీకు! నా ముందు నిలవగలవనే అనుకుంటున్నావా అంటూ గద తీసుకుని భుజాన పెట్టుకుని యుద్ధానికి సన్నద్ధుడై వచ్చాడు వాలి. జయాపజయాలు దైవాధీనాలు అన్నా, ఊరికే వ్యర్థంగా మాట్లాడకుండా యుద్ధం చేయి వీరుడిలాగా అంటూ ముందుకు వచ్చాడు సుగ్రీవుడు. ఇద్దరూ గదాయుద్ధానంతరం ముష్టి యుద్ధం కూడా కావించారు. చెట్ల చాటు నుండి వాళ్ళని చూస్తూ బాణం సంధించబోయి ఎందుకో బాణం వేయకుండా ఆగిపోయాడు శ్రీరామచంద్రుడు. లక్ష్మణుడు, హనుమంతుడు ఆశ్చర్యంగా ముఖాలు చూసుకున్నారు. మరికొద్దిసేపు యుద్ధానంతరం వాలి ముందర నిలవలేక భయంతో వెనుదిరిగాడు సుగ్రీవుడు. రామచంద్ర, ఏమిటిది? ఎందుకిలా నన్ను ఉపేక్షించావు? వాలి పరాక్రమం నిన్ను సంశయంలో పడవేసిందా? అడిగాడు ఒళ్ళంతా నలగగొట్టబడిన సుగ్రీవుడు బాధతో మెల్లగా కూర్చుంటూ. లేదు సుగ్రీవా, లేదు. దూరం నుండి మీ ఇద్దరు అన్నదమ్మలు ఒక్కలాగే కనిపించడంతో బాణం వదలలేకపోయాను సందిగ్ధంలో పడి. ఈసారి అలా జరగకుండా నీవు ప్రత్యేకంగా కనబడటానికి అంటూ రాముడు చుట్టూ చూడడం గమనించి హనుమంతుడు ఒక అడవి పూల తీగను తెచ్చి మాలలా చేసి సుగ్రీవుని మెడలో వేశాడు. రాముడు తన చల్లని చేతితో సుగ్రీవుని శరీరాన్ని తడిమాడు. సుగ్రీవుని బాధంతా మటుమాయమైపోయింది. ఉత్సాహంగా లేచి రాముడికి నమస్కరించాడు. శ్రీరామ, నాకు అభయమిచ్చిన మీ మృదుహస్తం తగలగానే నా దేహం బాధ పూర్తిగా ఉపశమించింది. ఈ మాలతో నాలో తిరిగి ఆత్మవిశ్వాసం నెలకొన్నది. వెళతాను. తిరిగి వెళ్ళి వారిని యుద్ధానికి రమ్మని మళ్ళీ పిలుస్తాను. జై శ్రీరామ్ అంటూ త్వరగా వెళ్ళి, సోదరా వాలి, రా, యుద్ధానికి మరొకసారి రా. ఈసారి నా ప్రతాపాన్ని చెవిచూద్దువు గాని అంటూ అరవసాగాడు వాలి అంతఃపురం ముందర నిలిచి. ఆ సమయంలో స్త్రీల మధ్య కూర్చుని మదిరాపానం కావిస్తూ వినోదిస్తున్న వాలి దిగ్గున లేచాడు. ఆ సుగ్రీవునికి మతి భ్రమించి ఉండాలి, లేకపోతే అంతగా పరాభవం పొందినవాడు తిరిగి ఇంతలో మళ్ళీ ఇక్కడకు వచ్చే దుస్సాహసం చేస్తాడా? ఇట్లా మరలి వస్తాడా? ఇక ఇట్లా వచ్చిన నా ఆనందాన్ని భంగం కలిగించకుండా అతడిని వధించి వేస్తాను అంటూ గదను అందుకున్నాడు కోపావేశాలతో వాలి. నాథా, నా మాట మన్నించి కోపం విడిచి వివేకంతో ఆలోచించండి, ఆవేశపడకండి. ఎవరి సహాయమో అండగా ఉంచుకుని ఆ సుగ్రీవుడు ఈ విధంగా ప్రవర్తిస్తున్నట్లుగా తోస్తున్నది నాకు.
మొన్న అంగదుడు చెప్పిన విషయం గుర్తు చేసుకోండి. ఎవరో ఇద్దరు మునికుమారుల వేషంలో ఉన్న క్షత్రియులు ఋష్యశృంగ పర్వతంపై సుగ్రీవుని కలుసుకున్నట్లు గూఢచారుల వల్ల తెలుసుకుని వచ్చి మీకు నివేదించాడు కదా అంగదుడు. ఆ మానవులెవరో మీరు వాళ్ళ విషయాలు పూర్తిగా తెలుసుకుంటే మంచిది. ఎందువల్ల వారు సుగ్రీవుని కలుసుకున్నాడో ఏమో ఆ విషయాలు మీరు ముందర తెలుసుకోవటం మంచిదని నా ఉద్దేశం. సుగ్రీవుడు అరిచి విసిగిపోయి తిరిగిపోతాడు. మీరు ఆ పిలుపు లక్ష్యపెట్టవద్దు, ఈ ఆనందాన్ని విడిచి వెళ్ళవద్దు అంటూ వాడి భార్య తార భర్తను ఆపడానికి ఎన్నో విధాల నచ్చజెప్ప చూసి ప్రయత్నించింది. మదిరా పానీయాన్ని నోటికి అందించబోయింది. ఆమె హితోక్తులను లక్ష్యపెట్టకుండా విధిబలీయం వినాశకాలే విపరీత బుద్ధి అన్న ఆర్యోక్తులను అనుసరించి ఆమెను బలంగా వెనక్కు నెట్టివేసి విసురుగా కోపంతో ముఖం జేవురిస్తుండగా బయటకు వెళ్ళిపోయాడు వాలి. అతని మెడలో ఎప్పుడూ ఉండే రక్షణార్థం ఇంద్రుడిచే ఇవ్వబడిన కంఠహారం ఆసనం పక్కన పడి ఉండడం చూసి ఆందోళనగా దాన్ని చేతిలోకి తీసుకుంటూ, అయ్యో, ఈ జయమాల కూడా ధరించకుండా వెళ్ళారు స్వామి, ఏం జరుగుతుందో ఏమో అనుకుంది వాలి భార్య తార ఆందోళనతో మనసు వికలమవుతుండగా. శ్రీరాముని చేత వాలి వధ. వాలి సుగ్రీవుల మధ్య భీకరంగా సాగుతున్నది ద్వంద్వ యుద్ధం. ముందుగా గదలతో మోదుకుంటూ కొంతసేపు యుద్ధం కావించారు. తరువాత ముష్టిఘాతాలతో ఒకరినొకరు తాడించుకుంటూ పోరాడారు. సుగ్రీవా, ఈ దెబ్బతో నీ పని సరి అంటూ అమాంతం సుగ్రీవుని ఎత్తడానికి ముందుకు వస్తున్నాడు వాలి. సరిగ్గా అదే సమయంలో రివ్వున దూసుకు వచ్చి వాలి ఛాతిని తాకింది రాముడు చెట్టుచాటు నుండి గురి చూసి విడిచిన రామబాణం. హా అంటూ కుప్పకూలిపోయి బాధతో విలవిలలాడసాగాడు వాలి. సుగ్రీవుడు లేచి నెమ్మదిగా వాలిని సమీపించాడు. రాముడు కూడా చెట్టు చాటు నుండి బయటకు వచ్చి వాలి ముందు నిలిచాడు. తన ముందు నిలిచిన ఆ గంభీరమూర్తి వైపు తదేకంగా చూస్తున్న వాలికి సుగ్రీవుడు రాముని గురించి చెప్పాడు. రామ, నీవు ధర్మప్రభువు, దయాసముద్రుడవు అంటున్నాడు నా సోదరుడు. మరి మీకే అపకారము చేయని నన్ను ఈ విధంగా చాటు నుండి బాణం విడిచి ఎందుకు నేల కూర్చావు? అది అధర్మం కాదా? అడిగాడు గొంతు అతి కష్టం మీద పెకలించుకుంటూ. క్షత్రియులకు జంతువులను వేటాడటం అనేది ధర్మబద్ధమైన కార్యం. అందుచేత వాలి చాటు నుండి నవచరుడువైన నిన్ను వేటాడటం నాకు అధర్మం కాదు. అదేవిధంగా అకారణంగా వర్తనుడివై తమ్ముడిని వెడలగొట్టి అతని పత్నిని వశపరచుకోవచూసిన నీ వంటి దుష్టుడిని శిక్షించి అమాయకుడై నా శరణు వేడిన సుగ్రీవునికి సహాయం చేయడం కూడా క్షత్రియుడుగా నా ధర్మమే. నీకింతకన్నా చెప్పవలసిన అవసరం లేదనుకుంటాను. నేను నా కర్తవ్యాన్ని నెరవేర్చాను అన్నాడు రాముడు శాంత మృదుస్వరంతో అతనిని సమాధానపరుస్తూ. రాముని పలుకులు వింటూ ఆ ముఖంలో ప్రకాశిస్తున్న జ్యోతిని చూస్తూ అలౌకికానందానికి గురైనాడు వాలి. అతనికి జ్ఞానోదయమైంది. స్వామి రామచంద్ర ప్రభువు, నీవెవరివో తెలుసుకునేలా చేశావు. నీకు నా కోటి కోటి ప్రణామాలు. ఈ మూర్ఖుడిని క్షమించి కడతేర్చు అన్నాడు రామబాణాన్ని తీయడానికి ప్రయత్నిస్తూ. రాముని సంజ్ఞ గ్రహించి సుగ్రీవుడు బాణాన్ని బయటకు లాగివేశాడు. సుగ్రీవా, ఇక అంగదుని బాధ్యత నీదేశమా అంటూ సుగ్రీవునికి చెప్పి రామ రామ అంటూ రామనామాన్ని జపిస్తూ ప్రాణాలు విడిచాడు వాలి. రాముని చేతిలో మరణం పొంది ధన్యుడైనాడు వాలి. వాలి మరణవార్త విని దుఃఖోద్వేగంతో విలపిస్తున్న తారా అంగదులను ఓదార్చారు సుగ్రీవుడు, హనుమంతుడు. అంగదుని చేత తండ్రికి దహన సంస్కారాలు విధి విధానంగా నిర్వర్తింపజేశారు. రాముని ఆజ్ఞను పొంది కిష్కింధకు వెళ్ళి రాజుగా అతనికి రాజ్యాభిషేకం జరిపించాడు లక్ష్మణుడు. అంగదుని యువరాజుగా ప్రకటించారు. వనవాస దీక్షలో ఉన్నందువల్ల రాముడు ఋష్యమూక పర్వతంపైనే ఉండడంతో సుగ్రీవుడు తన పట్టాభిషేకానంతరం రాజలాంఛనాలతో వచ్చి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. రామచంద్ర,
వాడిని వధించి నీ మాట నిలబెట్టుకుని నాకు రాజ్యాన్ని నా పత్నిని తిరిగి దక్కేలా చేసి నీ శపథం నిలబెట్టుకున్నావు. ఇప్పుడు జరుగుతున్నది వర్షాకాలం కదా. ఈ 4 నెలల తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టగానే వానర సైన్యాలను నలుదిక్కులకు పంపి సీతాదేవి జాడ తెలుసుకుని నా మాట నిలబెట్టుకుంటాను, నన్ను నమ్మండి అన్నాడు సుగ్రీవుడు. మంచిది, ఆ విధంగానే జరిపించు. అంతవరకు మేమిక్కడే వేచి ఉంటాము. నీవు వెళ్ళి నీ